ఓ దినపత్రికలో కొత్త పలుకు సంపాదకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడుతున్నారు. తెలంగాణలో ఆంధ్రాకు చెందిన నీ రుబాబు ఏంటి అంటూ కూడా పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెట్టింట్లో ఈ కథనంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రఫ్ఫాడించింది. తాజాగా వ్యాసం రాసిన పేపర్కు నిప్పంటిస్తూ ఓ బీఆర్ఎస్ కార్యకర్త నిరసన తెలిపారు. అయితే ఇటీవల ఓ న్యూస్ ఛానల్పై గులాబీ పార్టీ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు సీమాంధ్ర మీడియా అంటూ ఆరోపణలు చేసిన సందర్భంలో ఓ ప్రముఖ ఛానల్ ఎండీ స్పందించారు. ఆదివారం తన పత్రికలో రాసిన కొత్త పలుకు వ్యాసంలో తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ ఓ వ్యాసం రాశారు. తంబనేల్ విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకుని ఆ ఛానల్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారన్నారు. సదరు ఛానల్పై జరిగిన దాడి శాంపిల్ మాత్రమేనని, మునుముందు మీడియా సంస్థలపై తాము చేయబోయే దాడి ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరించారని చెప్పుకొచ్చారు. తమ చర్యలను సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సంస్థలు అనే పాతబడిపోయిన వాదనను బీఆర్ఎస్ నాయకులు మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగదీష్ రెడ్డి కుమారుడు లండన్లో చదువుతున్నాడని, కేటీఆర్ గతంలో గుంటూరులో చదువుకున్నాడని, ఆయన సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేశారని, ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయిన నేటి రోజుల్లో ప్రాంతీయ భేదాలకు తావు ఎక్కడదని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు సీమాంధ్ర తెలంగాణ అనే విషయాలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి సీమాంధ్ర మీడియా గుర్తుకొస్తోందని ఛానల్ ఎండీ తన వ్యాసంలో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన అనంతరం కూడా దినపత్రిక పేరు మార్చుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆ పేరుతోనే పేపర్ను ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ అవుతోందని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టం ప్రకటనల రూపంలో దోపిడీకి గురవుతుందాయన. విశాలాంధ్ర పత్రిక మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా మారిపోయిందన్నారు. పేరు మార్చుకోకుండా వలసవాద భావనలు తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దుతుందన్నారు. ఆంధ్ర మూలాలు ఉన్న దినపత్రిక ఛానల్ను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి, ఎందుకు చూడాలి, ఒక్కసారి ఆలోచించండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది. మరి దీనిపై ప్రముఖ ఛానల్ ఎండీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో ప్రముఖ న్యూస్ ఛానల్ ముందు పోలీసులు మోహరించారు. తొలి పలుకు కథనం బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఛానల్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం ముందు 70 మంది పోలీసులు, 50 బెటాలియన్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. జై తెలంగాణ. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాసిన ట్వీట్ మనం చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రముఖ దినపత్రికను పేర్కొంటూ కూడా తెలంగాణ జ్యోతిగా పేరు మార్చుకోకుండా తెలంగాణలో ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉన్నది. తెలంగాణ ప్రజల కష్టార్జితం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోపిడీకి గురవుతూనే ఉంది. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి మన నవ తెలంగాణగా తొలినాళ్లలోనే పేరు మార్చుకున్నట్లుంది. ఇట్లా పేరు మార్చుకోకుండా వలసదారు భావాలను బలవంతంగా ప్రజలపై రుద్ది ఆంధ్ర పాలకుల తొత్తులకు దన్నుగా నిలిచే ఆంధ్ర మూలాలున్న దినపత్రిక, టీవీ ఛానళ్లను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి, చూడాలి, ఒక్కసారి ఆలోచించండి అంటూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ వెనక అసలు ఏం జరిగిందనేది చూద్దాం. ఓ దినపత్రికలో కొత్త పలుకు సంపాదకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే ప్రజెంట్ రచ్చకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడుతూ ఉన్నారు. తెలంగాణలో ఆంధ్రాకి చెందిన నీ రుబాబు ఏంటి అంటూ కూడా పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెట్టింట్లో ఈ కథనంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రఫ్ఫాడించింది. తాజాగా వ్యాసం రాసిన పేపర్కి నిప్పంటిస్తూ ఓ బీఆర్ఎస్ కార్యకర్త నిరసన కూడా తెలిపారు. జై తెలంగాణ.
ఆంధ్రజ్యోతి. ఇటీవల ఓ న్యూస్ ఛానల్పై గులాబీ పార్టీ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు సీమాంధ్ర మీడియా అంటూ ఆరోపణలు చేసిన సందర్భంలో ఓ ప్రముఖ ఛానల్ ఎండీ స్పందించారు. ఆదివారం తన పత్రికలో రాసిన కొత్త పలుకు వ్యాసంలో తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ కూడా ఒక వ్యాసం రాశారు. అయితే తంబనేలు విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకుని ఆ ఛానల్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారన్నారు. సదరు ఛానల్పై జరిగిన దాడి శాంపిల్ మాత్రమేనని, మునుముందు మీడియా సంస్థలపై తాము చేయబోయే దాడి ఊహించలేనంత తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరించారని చెప్పుకొచ్చారు. తమ చర్యలను సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సంస్థలు అనే పాతబడిపోయిన వాదనను బీఆర్ఎస్ నాయకులు మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగదీష్ రెడ్డి కుమారుడు లండన్లో చదువుతున్నాడని, కేటీఆర్ గతంలో గుంటూరులో చదువుకున్నారని, ఆయన సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేశారని, ఇలా ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయిన నేటి రోజుల్లో ప్రాంతీయ భేదాలకు తావు ఎక్కడిది అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు సీమాంధ్ర తెలంగాణ అనే విషయాలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి సీమాంధ్ర మీడియా గుర్తుకు వస్తుందని ఛానల్ ఎండీ తనదైన శైలిలో కూడా ఒక వ్యాసంలో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన అనంతరం కూడా దినపత్రిక పేరు మార్చుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆ పేరుతోనే పేపర్ను ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ అవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టం ప్రకటనల రూపంలో దోపిడీకి గురవుతుంది అని అన్నారు. విశాలాంధ్ర పత్రిక మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా మారిపోయాయి అన్నారు. ఇప్పుడు పేరు మార్చుకోకుండా వలసవాద భావనను తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దుతుందన్నారు. ఆంధ్ర మూలాలు ఉన్న దినపత్రిక ఛానల్ను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి, ఎందుకు చూడాలి, ఒకసారి ఆలోచించండి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీనిపై ప్రముఖ ఛానల్ ఎండీ ఏ విధంగా స్పందిస్తారు? ఆంధ్ర భావాలు అని చెప్పి కూడా ఈ ట్వీట్లో రాసుకొని వచ్చారు. మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ కూడా తను రాసిన వ్యాసంలో ఒక ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది, అలాంటి క్రమంలో ప్రాంతీయ భేదాలు ఏమున్నాయని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మరి దీంట్లో ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు చూడాలి, ఎందుకు వినాలి అని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. మరి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఎలా స్పందిస్తారు దీని మీద వ్యాసం రాసిన ఎండీ అనేది కూడా ఇప్పుడు వేచి చూడాలి.